హరిహరాదులు ఏకమైతే ఏం జరుగుతుంది? లోక కళ్యాణం కోసం పుట్టిన ఆ అద్భుత శక్తి పేరేమిటి? అదే మన అయ్యప్ప స్వామి. శివుడి అంశ, విష్ణువు మాయ, ఈ రెండూ కలిసి మణికంఠుడిగా ఎలా మారారు? ఒక పసిబిడ్డ పులిమీద కూర్చుని రాజ్యానికి ఎందుకు వచ్చాడు? అసలు శబరిమల ఆలయం వెనుక ఉన్న నిజమైన చరిత్ర ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. ఈరోజు మనం కలియుగ దైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు అయిన శ్రీ అయ్యప్ప స్వామి పూర్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్వామివారి జననం వెనుక ఉన్న ఒక సీక్రెట్ రీజన్ మీకు తెలుస్తుంది. కథ మొదలయ్యేది అయ్యప్ప పుట్టుకతో కాదు, ఒక రాక్షసి పగతో. మహిషాసురుడు గుర్తుండే ఉంటాడు కదా, దుర్గాదేవి చేతిలో చనిపోయిన రాక్షసుడు. అతని చెల్లెలే మహిషి. తన అన్నని చంపిన దేవతలపై పగ తీర్చుకోవాలని మహిషి ఘోరమైన తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవగా మహిషి ఒక విచిత్రమైన వరం కోరుతుంది. నన్ను చంపేవాడు శివుడు మరియు విష్ణువుల కలయికతో పుట్టినవాడై ఉండాలి. స్త్రీ గర్భం నుండి పుట్టినవారు నన్ను చంపకూడదు అని కోరుకుంది. ఎందుకంటే శివుడు విష్ణువు ఇద్దరూ పురుషులు, వారికి సంతానం కలగడం అసాధ్యం అని ఆమె నమ్మకం. మహిషి దేవలోకం మీద దండెత్తింది. సాక్షాత్తు ఇంద్రుణ్ణే తరిమికొట్టి దేవలోకాన్ని ఆక్రమించుకుంది. ఇంద్రుడు మరియు దేవతలు భూమిమీద పందల అడవుల్లో తలదాచుకున్నారు. మహిషి ఆగడాలు భరించలేక దేవతలు విష్ణుమూర్తిని శరణు కోరారు. అప్పుడు విష్ణువు క్షీరసాగర మథనం సమయంలో ధరించిన మోహిని అవతారాన్ని మళ్లీ ధరిస్తాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణువుని చూసి శివుడు ముగ్ధుడవుతాడు. ఆ శివకేశవుల తేజస్సు ఏకమై ఒక దివ్య బాలుడు ఉద్భవిస్తాడు. అతనే మన ధర్మశాస్త్ర. కాని ఆ బిడ్డ కైలాసంలోనో వైకుంఠంలోనో పెరగలేదు. భూమిమీద ఒక రాజుకి దక్కాలని ఆ దేవుళ్ళు నిర్ణయించారు. ఆయనే పందల మహారాజు రాజశేఖరుడు. కేరళలోని పందలం రాజు రాజశేఖరుడు చాలా గొప్పవాడు, కాని ఆయనకు పిల్లలు లేరు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజుకి పంపా నదీ తీరంలో ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది. అక్కడ వెళ్లి చూస్తే ముఖంలో దివ్య తేజస్సుతో ఒక బాలుడు కనిపించాడు. ఆశ్చర్యంగా ఆ బాబు నెడలో ఒక మణి అంటే బెల్ ఉంది. అక్కడే ఉన్న అగస్త్యుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఈ బిడ్డ సామాన్యుడు కాదు, దేవుడే నీకు ప్రసాదించాడు. మెడలో మణి ఉంది కాబట్టి ఇతనికి మణికంఠుడు అని పేరు పెట్టు అని చెప్పాడు. రాజు ఆనందంతో మణికంఠుణ్ణి ఎత్తుకుని అంతఃపురానికి వెళ్లాడు. మణికంఠుడు వచ్చాక రాణికి కూడా సొంత బిడ్డ పుట్టాడు. కాని రాజు మాత్రం మణికంఠుణ్ణే తన పెద్ద కొడుకుగా, యువరాజుగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. కాని ఇక్కడే కథలో ట్విస్ట్ వచ్చింది. రాజ్యంలో ఉన్న ఒక దుష్ట మంత్రికి మణికంఠుడు రాజు కావడం ఇష్టం లేదు. రాణి సొంత కొడుకే రాజు కావాలని ఆయన రాణి మనసులో విషం నింపాడు. నాకు విపరీతమైన తలనొప్పి, కడుపు నొప్పి ఉంది, పులిపాలు తెస్తేనే తగ్గుతుంది అని రాణిచేత నాటకమాడించాడు. ఒక చిన్న పిల్లాడు అడవికి వెళ్లి పులిపాలు తేవడం అసాధ్యం, ఖచ్చితంగా చనిపోతాడని మంత్రి ప్లాన్. కాని మణికంఠుడు సామాన్యుడు కాదు కదా. తల్లి బాధ చూడలేక, ఎవరూ వద్దంటున్నా వినకుండా చేతిలో విల్లు పట్టుకుని ఒంటరిగా దట్టమైన అడవిలోకి మణికంఠుడు వెళ్లాడు. మణికంఠుడు పులిపాల కోసం అడవిలో ప్రవేశించగానే ఆ అడవిలో ఉన్న మహిషికి మనిషి వాసన తగిలింది. నా రాజ్యంలోకి ఒక మానవ బాలుడు వస్తాడా అని అహంకారంతో ఆమె మణికంఠునికి ఎదురు వచ్చింది. అక్కడే అలుదా నదీతీరంలో వారిద్దరూ మొదటిసారి తలపడ్డారు. మణికంఠుడు మహిషితో భీకర యుద్ధం చేసి మహిషి ఛాతిమీద ఎక్కి స్వామివారు తాండవం ఆడారు. ఆ దెబ్బకు మహిషి ప్రాణాలు వదిలింది. మహిషి చనిపోయాక ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన స్త్రీ బయటకు వచ్చింది. పూర్వజన్మలో ఒక శాపం వల్ల ఆమె మహిషిగా మారింది. మణికంఠుడు పాదాల స్పర్శ తగలగానే ఆమెకు శాప విమోచనమయ్యింది. మహిషి చనిపోవడంతో దేవతలంతా పూలవాన కురిపించారు. మహిషి చనిపోవడంతో దేవలోకం తిరిగి ఇంద్రుడికి తిరిగి దక్కింది. ఆ కృతజ్ఞతతోనే ఇంద్రుడు పులి రూపం ధరించి మణికంఠుడికి సహాయం పడ్డాడు. ఇతర దేవతలు పులుల గుంపుగా మారి మణికంఠుణ్ణి ఎక్కించుకుని పందల రాజ్యానికి తీసుకువెళ్లారు. ఆ దృశ్యం చూసి పందలం ప్రజలు షాక్ అయ్యారు. అది చూసిన రాజుకి, రాణికి, మంత్రికి అర్థమైపోయింది, మణికంఠుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు దైవమని. వారు మణికంఠుడి కాళ్లమీద పడి క్షమించమని వేడుకున్నారు. తన అవతారకార్యమైన మహిషీవధ పూర్తయింది కాబట్టి తాను ఇక రాజ్యంలో ఉండలేనని మణికంఠుడు చెప్పాడు. రాజు దుఃఖిస్తూ, స్వామి, మీకోసం ఒక ఆలయం కట్టాలని ఉంది, ఎక్కడ కట్టమంటారు అని అడిగాడు. అప్పుడు అయ్యప్ప తన విల్లు ఎక్కుపెట్టి ఒక బాణం వదిలాడు. ఆ బాణం శబరి అనే భక్తురాలు తపస్సు చేసిన కొండమీద పడింది. అదే మన శబరిమల. శాప విమోచనమైన మహిషి స్వామివారి అందాన్ని చూసి, స్వామి, నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగింది. కాని అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి, ఆయన పెళ్లి చేసుకోలేనని చెప్పారు.
కాని ఆమె భక్తికి మెచ్చి ఒక వరమిచ్చారు. భక్తులు ఎప్పుడైతే కన్యస్వాములుగా మా నద్దకి రావడం ఆపేస్తారో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నువ్వు నా ఆలయం పక్కనే మాలికాపురత్తమ్మగా పూజలు అందుకుంటావు అని చెప్పారు. అందుకే శబరిమలలో అయ్యప్ప గుడి పక్కనే మాలికాపురత్తమ్మ గుడి ఉంటుంది. అయ్యప్ప స్వామి తన అవతార కార్యం ముగించుకుని శబరిమల కొండపైకి వెళ్లే ముందు పందలరాజు మరియు ప్రజలు దుఃఖంలో మునిగిపోతారు. స్వామి, మళ్ళీ మిమ్మల్ని చూడాలంటే మేమేం చెయ్యాలి అని రాజు అడుగుతాడు. అప్పుడు అయ్యప్ప స్వయంగా ఈ నియమాలను చెప్పాడు. నన్ను దర్శించుకోవాలంటే సామాన్యులుగా రాకూడదు. 41 రోజులపాటు కఠినమైన నిష్ఠతో బ్రహ్మచర్యం పాటిస్తూ శరీరాన్ని మనసిని శుద్ధి చేసుకుని రావాలి అని చెప్పాడు. ఆ తర్వాత అయ్యప్ప మణికంఠుడు 18 మెట్లు ఎక్కి ఆ విగ్రహంలో ఐక్యమైపోయాడు. ఆ 18 మెట్లే మనిషి దాటాల్సిన 18 రకాల అజ్ఞానాలకు, కోరికలకు ప్రతీకలు. అలా హరిహరసుతుడు అయ్యప్పగా మారి కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా శబరిమలలో కొలువయ్యున్నారు. కులమతాలకు అతీతంగా స్వామియే శరణం అయ్యప్ప అని పిలిస్తే చాలు, ఆయన పలుకుతాడు. ఇదండి అయ్యప్ప స్వామి చరిత్ర. మీలో ఎంతమంది శబరిమల వెళ్లారో కింద కామెంట్ చేయండి. వెళ్ళనివారు స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. స్వామియే శరణం అయ్యప్ప.